యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ వాక్యములు నా యెహోవాకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 103వ వచనం. దేవుని వాక్కులోని అద్భుత సత్యాల కోసం పాటుపడితే వారెంతో ధన్యులవుతారు. అప్పుడు ఈ లోకమంతా ఎంతో భిన్నంగా ఉంటుంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం ప్రకారం అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. దేవుని వాక్కు ఆధ్యాత్మిక వ్యక్తికి ఎంతో మధురంగా అనిపిస్తుంది. మన విషయంలో కూడా ఇది నిజం కాని పక్షంలో మనం ఇంకా చాలా వరకు శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ఉన్నామన్నమాట. పాపం మనలో బలంగా పనిచేస్తుంది అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక ఇది నా దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైన దేవుని వాక్యము ప్రకారం జీవిద్దాం. అట్టి కృపను ధన్యతను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మధురమైన నీ మాటలను ప్రకారము ప్రభువా, ఈ లోకంలో మేము నిత్యము ప్రభువా నీ సత్యాన్ని వెంబడిస్తూ జీవించే వారిగా ఉండునట్లుగా అట్టి కృపను ధన్యతని దినాన్ని మా అందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.